పోక్సో కేసులో బండి భగీరథ్ మొదటి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతితో భగీరథ్ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మొయినాబాద్ మండలం ఖాసింబౌలి గ్రామ శివార్లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకొచ్చారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించారు. తొలి రోజు విచారణ ముగిసిన అనంతరం తిరిగి చెర్లపల్లి జైలుకు తరలించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారం చేయటమే ఆరోపణలతో బండి భగీరథ్ను ఈ నెల 16న రాత్రి అరెస్ట్ చేశారు. అదే రోజు రిమాండ్కు తరలించడంతో నిందితుడిని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం లేకుండా పోయింది. ఇక మరిన్ని ఆధారాలు సేకరించేందుకు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. తన కంప్లైంట్పై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, కుట్రపూరితంగా చేశారని భగీరథ్ తరపున అడ్వకేట్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, 3 రోజుల విచారణలో భాగంగా ఇవాళ తొలి రోజు అయితే బండి భగీరథ్ విచారణ అయితే ముగిసింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్, కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. అంటే ఈ రోజు ప్రధానంగా చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చిన తర్వాత మెడికల్ టెస్టులు నిర్వహించి అనంతరము అతన్ని పోక్సో నిందితుడు బండి భగీరథ్ను మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. ఎందుకంటే ఘటన ఇన్సిడెంట్ అప్పుడు అక్కడ జరిగింది కాబట్టి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పూర్తి స్థాయిలో. అంటే బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఇటు ఆయన బండి భగీరథ్ స్నేహితులు చెప్పినటువంటి వివరాల మేరకు మొత్తంగా నేను విచారించారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశాలను కూడా అక్కడ పూర్తి స్థాయిలో చూశారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా వాంగ్మూలాన్ని బండి భగీరథ్ నిందితుల నుంచి సేకరించారు. అనంతరము దాదాపు ఇదంతా కూడా 4 గంటల వరకు కొనసాగింది. అనంతరం అక్కడి నుండి నేరుగా బాలనగర్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ డీసీపీ కార్యాలయంలో కాసేపు మళ్ళీ విచారించిన తర్వాత తిరిగి ఇప్పుడు పేట్ బషీరాబాద్ పిఎస్కి అయితే తీసుకెళ్తున్నారు. మొత్తంగా తొలి రోజు కస్టడీ సీన్ రీకన్స్ట్రక్షన్లు మాత్రమే చేశారు. ఇక రేపు ఎల్లుండి 2 రోజుల పాటు నేరుగా పిఎస్లోనే విచారించబోతున్నారు. అయితే బండి భగీరథ్ ఎప్పుడైతే అరెస్ట్ తర్వాత జైలుకి ఏ విధంగా వెళ్ళాడో సేమ్ ఇవాళ కూడా అదే తరహా మాస్క్ ధరించి వెళ్ళడం మనకు కనిపించింది. మొత్తానికైతే తొలి రోజు విచారణలో భాగంగా ఆయన స్టేట్మెంట్ డీసీపీ రుచిరాజ్ ఆధ్వర్యంలో ఇది కొనసాగింది. మొత్తంగా రేపు మళ్ళీ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బండి భగీరథ్ విచారణ, ఎల్లుండి కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కొనసాగిన తర్వాత కోర్టులో హాజరుపరిచి అనంతరం మళ్ళీ తిరిగి చర్లపల్లి జైలుకు తరలిస్తారు. మొత్తంగా మే 8న కేసు నమోదైంది. 16 నుండి మే 16న జైలుకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన కస్టడీలోనే రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉంటున్నాడు. మొత్తంగా చూడాలి మరి రేపటి విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడిస్తాడు, ఏం జరగబోతుంది. అలాగే ఆయన సర్వీస్ అపార్ట్మెంట్ లో కూడా రేపు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సింధూరా, అయితే సందీప్ రావు, ఎవరైతే నిందితుడు ఉన్నాడో బండి భగీరథ్ తన మీద వస్తున్నాయి అన్ని కూడా ఆరోపణలు అవేవి కూడా నిజం కాదు, కావాలనే కుట్రపూరితంగా ఇదంతా చేశారని భగీరథ్ తరపున అడ్వకేట్స్ అయితే పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అయితే ఖచ్చితంగా ఇదే అంశం పైన అంటే బండి భగీరథ్ పరారులో ఉన్నాడు. అయితే పరారులో ఉన్న అప్పుడు ఆయన మొబైల్ ఫోన్ లో సంబంధించి మొత్తం ఆయన ఫోన్ డాటా మొత్తం కూడా డిలీట్ చేశాడు. సిమ్ కార్డు కూడా ఎక్కడో మర్చిపోయాను పెట్టి ఎక్కడో దాచిపెట్టి మర్చిపోయాను అంటూ సమాధానం చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేశాడు, ఆధారాలు లేకుండా చేశాడంటూ ఆ సెక్షన్ కూడా జోడించడం పోలీసులు మనం చూసాం. అయితే ఖచ్చితంగా ఒక కావాలనే ఈ ఆధారాలు ధ్వంసం చేశాడనేటువంటిది ఈ నేపథ్యంలో ఆ కేసు కూడా దానిపైన కూడా సెక్షన్ నమోదు చేశారు. మరి అటు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె మొబైల్లో ఉన్నటువంటి మొత్తం స్క్రీన్ షాట్లతో సహా వాట్సాప్ చాట్స్ కావచ్చు, ఇంకా చాట్స్ కావచ్చు, ఇంకా ఏమున్నా కూడా ఆమె మొత్తం ఎవిడెన్స్ సమర్పించింది. మరి వాటితో పాటు ఇటు బండి భగీరథ్ ఈ పోక్సో నిందితుని మొబైల్ ఫోన్ నుంచి కూడా అంటే రీట్రై చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత వాటిపైన కూడా మరొకసారి సాంకేతిక ఎవిడెన్స్ ను తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి తొలి రోజు మాత్రము కేవలము సీన్ రీకన్స్ట్రక్షన్ మాత్రమే చేశారు. ఆయన స్నేహితులు ఇచ్చిన
సమాచారం మేరకు ఆ స్నేహితులను కూడా ఒకసారి ఇప్పటికే విచారించి వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక మళ్ళీ రేపటి ఈ స్నేహితులు అలాగే బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మళ్ళీ రేపు కూడా ఈ విచారణ కస్టడీ విచారణ కొనసాగబోతుంది. డీసీపీ రుద్రాజ్ తో పాటు మరికొద్ది మంది పోలీసుల సమక్షంలో ఈ విచారణ అయితే తొలి రోజు కొనసాగింది. రేపు ఎల్లుండి కూడా 2 రోజులు కొనసాగబోతుంది. సింధూర సందీప్ రావు, అంటే 3 రోజుల విచారణలో భాగంగా ఇవాళ తొలి రోజు వచ్చేసి బండి భగీరథ్ ను మాత్రమే విచారణ చేశారు. అందులో భాగంగానే సీన్ ని రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగింది, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అండ్ అలాగే భగీరథ్ ఫ్రెండ్స్ కావచ్చు, భగీరథ్ సన్నిహితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని కూడా ఈ ఇంకొక 2 రోజులలో విచారణ కూడా చేస్తారా? ఖచ్చితంగా సుమారు 12:30, 1 గంట ప్రాంతంలో భగీరథ్ ను మోయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడ మొత్తం అప్పుడు జరిగినటువంటి సంఘటన నేపథ్యము, బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సరిపోల్చిన తర్వాత ఏం చెప్పాడు బండి భగీరథ్ అంటే ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ దాదాపు 3 గంటల పాటు ఈ మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ లోనే మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. అలాగే మరో వైపు అక్కడే ఎక్కువ సమయం గడిచింది కాబట్టి 5 గంటల లోపే ఈ కేసు అంటే విచారణ కస్టడీ విచారణ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన సర్వీస్ అపార్ట్మెంట్ లోకి ఈ రోజు వెళ్ళలేదు. అక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉండేది, కానీ అక్కడ చేయలేదు. రేపు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు ఇటు ఆయన స్నేహితులు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి వాళ్ళని విచారించే అవకాశం అయితే దాదాపుగా లేదు. బాధితురాలు కూడా వాంగ్మూలం ఇచ్చింది. ఆమె తల్లి కూడా పోలీసులకు ఇటు మీడియా కూడా లేఖలు విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తంగా కేవలం బండి భగీరథే ఇప్పటి ఆల్రెడీ వీళ్ళందరి వాంగ్మూలాలు సేకరించారు కాబట్టి కేవలం పోక్సో నిందితుడు భగీరథను మాత్రమే అందరు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం రికార్డు స్టేట్మెంట్ ఆధారంగా ఈ మరో 2 రోజుల పాటు కూడా భగీరథను విచారించబోతున్నారు. అవసరమైతే అంటే ఈ 3 రోజుల విచారణలో పోలీసులకు సంబంధించినటువంటి అంశాలపైన ఈయన ఎటువంటి స్పష్టత ఇవ్వని పక్షంలో మళ్ళీ కూడా కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు ఈయనకు అమలు చేశారు. ఒక్క సెక్షన్ లోనే కేవలం ఈ పోక్సో కేసు నిందితుడు భగీరథకు 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందని మనకు న్యాయవాద వర్గాల ద్వారా తెలుస్తోంది. అంటే ఇంత కీలకమైన సెక్షన్లు జోడించారు. ఎందుకంటే పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి పోలీసులు అంత బలమైన సెక్షన్స్ ను కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ ఆధారాల ధ్వంసం అంటే అరెస్ట్ అయిన తర్వాత ఆధారాలకు సంబంధించి సెల్ ఫోన్ లో మొత్తం డేటా తొలగించడం పట్ల సీరియస్ అయిన పోలీసులు మొబైల్ సంబంధించినటువంటి ఆధారాలు మాయం చేశారంటూ దానిపైన కూడా మరొక సెక్షన్ జోడించి కేసు నమోదు చేశారు. మొత్తంగా 4 సెక్షన్లు తీవ్రమైన కావడము శిక్ష సంబంధించి అంటే కేసు పూర్తి స్థాయిలో బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే. కస్టడీలో ఆయన చెప్పేటువంటి అంశాల ఆధారంగా కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. సింధూర సందీప్ రావు, బండి భగీరథ్ ఇష్యూలో పోలీసుల స్పీడప్ అనేది ఏ విధంగా ఉంది? అంటే ఇచ్చిన 3 రోజులలో ఆల్రెడీ ఇవాళ 1 రోజు అయిపోయింది. ఇంకా 2 రోజులలో మరి ఏం జరిగింది ఏంటి అనేది వాస్తవాలు బయటపెట్టి ఆ రిపోర్ట్ అంతా కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారా? మళ్ళీ పోలీసులు ఏమన్నా జాప్యం చేసే సిచ్యువేషన్ లాంటిది ఏమన్నా కనిపిస్తుందా? రైట్, ఖచ్చితంగా అంటే ఇది అత్యంత రహస్యంగానే విచారిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఖచ్చితంగా ఆయన నుంచి ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో డాక్యుమెంట్స్ సమర్పించారు. కేసుకు సంబంధించి రిమాండ్ అంటే అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ సమయంలోనే దీనికి సంబంధించిన కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం మనకు తెలిసింది. అప్పుడు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే మరి పోలీసులు అయితే డీసీపీ ప్రత్యేకించి ఈ కేసుకు సంబంధించి రుద్రాజ్ చూస్తున్నారు. వారితో పాటు వాళ్ళ ఈ పేట బషీర్ వారి టీం పోలీసులు మొత్తం కూడా ఈ కేసు పైన అంటే వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినటువంటి బాధితురాలు వాంగ్మూలంతో పాటు ఇటు స్నేహితులు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంకా బండి భగీరథ్ మొబైల్ ఫోన్ లోని డేటా రిట్రైవ్ అయితే ఇంకా మరిన్ని సాంకేతిక అంశాలు సాంకేతికంగా కీలక డాక్యుమెంట్లు కూడా దొరికే అవకాశం ఉంది. దానికి సంబంధించి రీట్రై ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. అది రేపటిలోపు పూర్తయిన తర్వాత ఎల్లుండిలోపు పూర్తయిన తర్వాత వాటన్నిటిని కూడా కోర్టుకు సమర్పించబోతున్నారు. 3వ రోజు కస్టడీ ముగిసిన తర్వాత భగీరథ్ను పోక్సో నిందితుడి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత తిరిగి మళ్ళీ చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. మొత్తానికైతే బండి భగీరథ్ను విచారణ అయితే కాస్త అంటే కీలకంగానే ఉండబోతుంది. ఆయన చెప్పేటువంటి ఎవిడెన్స్ ఇక్కడ అత్యంత కీలకం. ఒకవేళ మరి నిందితుడు నోరు మెడకొకపోతే మాత్రము కోర్టులో రేపు ఈ అంశాన్ని చెప్తూ మళ్ళీ కొన్ని రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం కూడా ఉంటుంది. సింధూర రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.